జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మన విద్యార్థులందరికీ ఉపదేశించేలాగా ఒక విషయం. అంటే చాలామందికి బిలో 20, 25 లేకపోతే 15, 30 లోపల అందరికి కూడా కొన్ని కొన్ని సందేహాలు ఉంటాయన్నమాట. వాళ్ళకి కొంతమందికి నమ్మకం లేక చేయకపోవచ్చు. కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడో ఏదో కూడా అనుమానం ఉంటుందన్నమాట. ఇలా చేస్తున్నాం, ఇది జరుగుతుందా? అలా వెళ్తుందా అని. అలా చిన్న ఎగ్జాంపుల్ ఒక పుస్తకంలో చదివాను నేను. అంటే ప్రతి మనిషి ఎవరు చెప్పినా, పెద్ద పెద్ద విద్వాంసులు కూడా ఎవరు చెప్పినా కూడా పుస్తకాలు చదివే చెప్తారు కదా! వాళ్ళ అనుభవాలు ప్లస్ పుస్తకాలు చదివి ఆ విధంగానే ఒక మెరికల్ నాకు నచ్చిన పాయింట్ నేను చెప్తున్నాను అనమాట మన విద్యార్థుల గురించి. ఏంటంటే ప్రతిరోజు కూడా ఒకతను ప్రతిరోజు తను మహానైవేద్యం పట్టుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకొని వస్తూ ఉండేవాడు. వచ్చేసి నైవేద్యం పెట్టేసి తను పని చేసుకొని ఇంటికి వచ్చేవాడు. అంటే 2, 3 సార్లు అయితే ఇంక భార్యకి పెద్ద భగవంతుడంటే నమ్మకం లేదు. తను ఏం చెప్పిందంటే అడిగిందన్నమాట. ఏంటి ఇలా పట్టుకెళ్తున్నారు, మీరు నైవేద్యం పెడుతున్నారు, ఆ దేవుడు స్వీకరిస్తాడా? తింటాడా? మీరు చూసా అంటే, ఎందుకు తిండి ప్రసాదం అంటే అలా కాదు. మీరు చూసారంటే, లేదు నేను చూడలేదు కానీ అని అది మనసులో పెట్టుకొని ఏంటి ఇలా అడిగింది ఏంటి అని చెప్పి అనుకుంటూ వెళ్ళి, సరే ఇవాళ పని మానుకునైనా సరే నైవేద్యం తింటాడో తినడో చూద్దాం అని చెప్పేసి అని అక్కడ కూర్చున్నాడు. అమ్మవారి దేవుడి దగ్గర పెట్టేసి కూర్చున్నాడు అక్కడ. ఈ లోపల ఎక్కడి నుంచి ఒక పక్షి వచ్చింది. ఆ పక్షి ఎగురుకుంటూ సారీ, పక్షి కన్నా ముందు చీమలొచ్చాయి. చుట్టూ చీమలు చేరాయి. చీమలొచ్చేసరికి అయ్యో! చీమలు తినేస్తున్నాను గబగబా నీళ్ళు ఆ చీమలను తోలేసేసి చుట్టూ కొంచెం నీళ్ళు పోసాడు చీమలు రాకుండా. తర్వాత కాసేపు పోయిందో 10 నిమిషాలు పోయిందో మళ్ళీ ఒక పక్షి వచ్చి ఎగురుకుంటూ వచ్చి అన్నం తిందాం ఉంది ఖాళీగా ఉంది విస్తర ఖాళీగా ఉంది తిందామని వచ్చేసరికి హుష్ హుష్ అని కొట్టి పక్షిని తరివేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచో కుక్క వచ్చేసరికి వాసనకి కుక్క పసిగట్టి వచ్చి తిందామని వచ్చేసరికి దాని కుక్కను కూడా తను కొట్టడం జరిగింది. వెళ్ళగొట్టేశాడు. అయితే ఇట్లా చేస్తున్నప్పుడు పాపం ఎక్కడో భిక్షగాడు వచ్చి, సరే మనకి ఎక్కడ దొరకని గుళ్ళో ప్రసాదమైనా దొరుకుతుంది కదా! వచ్చేసరికి విస్తర బానే ఉంది తిందామని కుదిరేసరికి వాడిని కూడా తరివేశాడు. తరివేసిన తర్వాత ఎంతసేపు చూస్తున్నా ఇంక ఎవరో దేవుడొచ్చి తినడం అవ్వట్లేదు. అయ్యేసరికి అప్పుడు ఏం చేశాడంటే, ఇంకా ఇలా కాదని చెప్పేసి ఇంక విస్తరని అలా వదిలేసి ఇంటికెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళిపోయి పడుకున్నారు. అయిపోయిన తర్వాత చాలా అయితే ఏమైందంటే, ఈ భార్యకి అంటే అతని కల్లో కనబడితే అతనికి ఎలాగో నమ్మకం ఉంది. కానీ నమ్మకం లేని భార్య కల్లో కనిపించి, ఆ భార్యకి చెప్తాడనమాట కల్లో దేవుడు. ఏంటంటే అమ్మ నీవు నైవేద్యం పెట్టింది తిన్నాను. చాలా బావుంది నువ్వు చేసింది. కానీ చాలా లేట్ అయిపోయిందమ్మా నాకు. ఫ్రెష్‌గా నేను తినలే కొద్దిగా లేట్‌గా పెట్టావు. అందుకు నేను పదార్థాలు చాలా బాగున్నాయి కానీ చాలా లేట్ అయిపోయింది. చల్లగా ఆరగించాను. అదేంటి అని చెప్పండి. అదేంటి ఏమైందని అడిగింది. కల్లోనే అడిగింది తను. అడిగితే ఏముంది మీ ఆయన అక్కడ కాపలా కూర్చొని చీమగా వచ్చి తిందామని తెస్తే చీమగా రానివ్వలేదు. అలాగే కుక్కగా వచ్చి తిందామని కాగలేదు. అంటే అతనే భగవంతుడే ఈ పరీక్ష రూపంలో ఎన్నో రూపాలుగా వచ్చి తినలేకుండా చేసాడు. కాబట్టి అంటే అప్పుడు ఇది చెప్పి నిజంగా దేవుడు ఉన్నాడని తనకు నమ్మకం కలిగితే భర్తను లేపి చెప్తుందనమాట. నేను అడిగాను కదండీ మిమ్మల్ని మహానైవేద్యం తింటాడా దేవుడు అని అడిగాను కదా! నాకు దానికి సమాధానం దొరికింది. అంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలివే. నేను ఇంత భక్తిగా రోజు పెట్టినా నా కల్లో కూడా రాలేదు. నీ కల్లోకి వచ్చాడని చెప్పాను. నమ్మకం అంటే అలా ఉంటుందండి. నమ్మకపోతే ఏది తెలీదు కానీ. జై శ్రీరామ్.